మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు క్వింటాలకు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు, ఎక్కడ దిక్కు దానికి కూడా పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి ₹12 కొనుగోలు చేస్తామన్నారు కిలోకు, ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు, చేతులు ఎత్తేసారు. తర్వాత హెక్టార్కు 50,000 ఇస్తామన్నారు, అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు. ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్లయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతుల రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం. ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం, ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే ఎన్యూమరేషన్ అన్నది ప్రభుత్వం చేతులెత్తేసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడే అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలుపంచుకుంటూ ఉన్నారు. మనం ఇచ్చిన పిలుపు మేరకు, మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలుపంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా వాళ్ళు పాలుపంచుకునే విధంగా, తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి. కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు గట్టిగా చూస్తాం. డాక్టర్ కంగ్రాచులేషన్, చాలా అద్భుతమైన పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే మేము అది 9-10 షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాను వెళ్ళాయో, మేము మా డిఎహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ గార్డ్ చేయాలని, ఎలాగన్నా వాటిని రక్షించాలని వాటికి టెంట్ మరియు మెడిసిన్స్ మా చిన్న నర్సింహుల్స్ వారు ఏంటంటే డిఎహెచ్ఓ సార్ మొత్తం మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేశాం సార్. అక్కడైతే ఆర్మీలో నెంబర్ 1గా ఉంటారు సార్. అవునా? ఓకే అంటే అలాగే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది. దానివల్ల ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మున్నార్ బుద్ధప్రసాద్ గారును బాలశౌరి గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు.
ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే ఒక 60% మన కోనసీమ మన దీని ఏముంటుందని మన దివసీమకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలరు. ఉంటారు కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమన్నాయని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని నేను దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది ఏంటంటే మేజర్గా ఈరోజు చేసేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఒక 1 or 2 days పడద్దేమంటుంది. నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక 80-90% నిన్నే చేసాం సార్. 10% మిగిలింది. ఏదన్నా ముఖ్యంగా ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలువల్లోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది. దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్షన్ దాన్ని చేయాల్సిందే. అంటే మెయిన్ ఇలాంటి జరగకుండా ఒకటి కాలువలు పూడికలు తీయటం, 2 మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి, దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి, వీటన్నిటి మీద ఒక ఐ థింక్ అన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక 2 daysలో అయిపోతుంది. అదే సార్, ఇప్పుడు అదే మాట్లాడింది. ఇది ఒకసారి నేనే ఇంకొక అంటే ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మన దివసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని నేను తీసుకెళ్తాను. సార్ దిగువకి వెళ్ళే రోడ్లు కూడా డ్యామేజ్ నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో కూడా శాంక్షన్ అయింది సార్. అది నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా పెట్టారు సార్. ఎదురుమండి టు గొల్లం ఉంది అని చెప్తున్నారా? అంటే ఈ శాస్కీ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి సార్. థ్యాంక్ యూ సార్. మందికి కలెక్టర్ గారిని వెళ్ళి చూడటం తీసి వారు చూపించినట్టు వారితో ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రసాద్ గారు కానీ మన బాలసౌరి గారు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాలంక మండలంలోది ప్రత్యేకించి ఒక ఈ కోతకు గురైపోయింది. మనం ఏం చేయాలంటే దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. అలా 5 లంక గ్రామాలు జింకపాళెం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి మూల, ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయడం వల్ల పరిష్కారం. ఆక్వా రైతులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గాలివాన వల్ల. కొన్ని మునిగిపోయినాయి కదా ఇప్పుడు చెప్పారు కదా. అంత మునిగిపోయినా మా సార్కే మా ఓటు సార్. మీరు చెప్పండి. అలాగా మీరు రెలవెంట్ క్వశ్చన్. ఒక నిమిషం. ఆక్వా రైతులు కూడా టీమ్స్ పెట్టాము యాక్చువల్లీ. దానిపైన ప్రిలిమినరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం. వీళ్ళు అడ్రస్ అంటే దేని నుంచి పారిపోయేది కాదు కానీ అంటే నాకు ఇప్పుడే మీరు చెప్పారు. అంటే ఇక్కడ అంటే ఆక్వా అనేది మేజర్లీ నేను వెస్ట్ లో చూస్తాను తప్ప ఇక్కడ తక్కువ అదే చూస్తా ఉన్నాను. దారిలో పెరిగిపోతా ఉన్నాను.